హిందూ వివాహంలో వధువు ఎడమవైపున కూర్చోవడానికి మన సంస్కృతిలో అంతమైన అర్థాలున్నాయి. అర్ధనారీశ్వర తత్వంలో పార్వతీదేవి శివుడికి ఎడమ భాగంలో ఉంటుందనే భావంతో భార్యను వామాంగిగా భావించి ఎడమవైపే కూర్చోబెడతారు. గుండె ఎడమవైపున ఉండడం వల్ల భర్త తన హృదయానికి దగ్గరగా భార్యనుంచుకుంటాడనేది మరో అర్థం. వివాహంలో వరుడిని విష్ణుమూర్తిగా, వధువును లక్ష్మీదేవిగా భావిస్తారు. పురాణాల్లో లక్ష్మీదేవి విష్ణువు ఎడమ వైపునే ఆసనురాలై ఉంటుంది. కొత్త జంట కూడా సిరి సంపదలతో జీవించాలనే సంకేతంగా వధువును ఎడమవైపు కూర్చోబెడతారు. కన్యాదానం, పాణిగ్రహణం వరకు వధువు వరుడు కుడివైపునే ఉంటుంది. మాంగళ్య ధారణ సప్తపది పూర్తయ్యాక మాత్రమే ఆమెను కుడి నుంచి ఎడమ వైపుకు మార్చుతారు. ఇది ఆమె ఇక అతిథి కాదు, కుటుంబంలో సగభాగమైందని సూచిస్తుంది. మన ధర్మంలో కుడివైపు బలం, బాధ్యతకు చిహ్నమైతే ఎడమవైపు ప్రేమ, మమకారానికి ప్రతీక. భార్య ప్రేమతో, ఓర్పుతో ఇంటిని నడిపే శక్తిని సూచిస్తూ ఆమెను ఎడమ వైపున కూర్చోబెడతారు. మొత్తానికి వధువు ఎడమ వైపున కూర్చోవడం అనేది భార్యాభర్తల అనుబంధం, గౌరవం, జీవితాంతం కలిసి నడుస్తామనే సంకేతం.